గ్రామం ఒక ఆట, ఒక పోరాటం మరియు ఒక మనిషి తన గెలుపు కోసం కాదు బతుకుదెరువు కోసం చేసే యుద్ధం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ది ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో దాగి ఉన్న అసలు కథ ఏమిటి? చరణ్ గారి పాత్ర చివరికి పారా అథ్లెటిక్ గా మారుతాడా? బుచ్చిబాబు సనా గారు ఎందుకు ఈ సినిమాను తన కెరియర్ లోనే ఎమోషనల్ ఫిలిం అంటున్నాడు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రామ్ చరణ్ గారు హీరోగా, బుచ్చిబాబు సనా గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ముంబైలోని జియోవాల్ డ్రైవ్ లో ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు గారు ఈసారి మరింత భారీ ఎమోషనల్ కథతో వచ్చారు. ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం స్పోర్ట్స్ మూవీ కాదు, ఓ మనిషి ఆత్మగౌరవం కోసం చేసే యుద్ధం. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, స్పోర్ట్స్ అన్ని మిక్స్డ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా ఉంది. ఈ ట్రైలర్ లో మొదటగా అందరి దృష్టి ఆకర్షించింది రామ్ చరణ్ గారి రగ్గుడు లుక్. మట్టి వాసన వచ్చేలా గ్రామీణ యువకుడిగా చరణ్ గారు పూర్తిగా మారిపోయాడు. ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్ చాలా న్యాచురల్ గా అనిపిస్తున్నాయి. మీరందరూ నేనే ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడను సారు. ఈ ఒక్క డైలాగ్ చాలు పెద్ది పాత్ర ఎంత ఎమోషనల్ డెప్త్ కలిగి ఉందో చెప్పడానికి. ఇక్కడ చరణ్ గారు కేవలం ఒక ఆటగాడుగా కాదు, తన జీవితంతో పోరాడే యోధుడు. ట్రైలర్ లో అతని 3 రకాలుగా ఆటలో చూపించారు. ఒకటి క్రికెటర్ గా, రెండోది రెజ్లర్ గా, మూడోది రన్నర్ గా. సాధారణ స్పోర్ట్స్ మూవీ కాదని ఇక్కడే అర్థమవుతుంది. పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్ లో దేవుడు అనే ఎలివేషన్ డైలాగ్ తో చరణ్ గారి పాత్రను భారీ స్థాయిలో ప్రెజెంట్ చేశారు. ట్రైలర్ ను చాలా జాగ్రత్తగా గమనిస్తే సినిమాలో ఓ భారీ ఎమోషనల్ జర్నీ దాగి ఉందని తెలుస్తుంది. పెద్ది అనే గ్రామీణ యువకుడు ఆటనే తన జీవితం అనుకునే వ్యక్తి. కానీ అతని జీవితంలో ఏదో ఘోర సంఘటన జరుగుతుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుందని తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో చరణ్ గారు కుంటుకుంటూ గ్రౌండ్ వైపు చూస్తున్న షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు వినిపిస్తున్న పారా అథ్లెటిక్ థియరీకి ఈ షాట్ మరింత బలాన్నిచ్చింది. చాలా మంది ఇలా అనుకుంటున్నారు, క్లైమాక్స్ లో హీరోకి ప్రమాదం జరిగి కాళ్ళు దెబ్బతింటాయా, అక్కడి నుంచి అతను పారా స్పోర్ట్స్ లో తిరిగి నిలబడతాడా? అది నిజమైతే ఈ సినిమా కేవలం మాస్ ఎంటర్టైనర్ కాదు, ఇది ఒక స్ఫూర్తిదారకమైన కథ కూడా అవుతుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పెన సినిమాలో ఎమోషన్స్ ను ఎంత బలంగా చూపించాడో మనందరికీ తెలుసు. పెద్దిలో కూడా అదే ఎమోషనల్ టచ్ కనిపిస్తుంది. ఈసారి స్కేల్ చాలా పెద్దది. బుచ్చిబాబు గారు ముందుగానే చెప్పాడు, ఈ సినిమా చివరి 50 నిమిషాలు ప్రేక్షకులని ఏడిపిస్తాది అని. ట్రైలర్ చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. మాస్ యాక్షన్ మధ్యలో కూడా ఎమోషన్ ను మిస్ కాకుండా బుచ్చిబాబు గారికి స్ట్రెంగ్త్. పెద్దిలో అదే మరింత పవర్ఫుల్ గా కనిపించనుంది. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ గారు అచ్చయ్య అమ్మ పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అందంగా ఉంది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథలో బలమైన పాత్రలా అనిపిస్తుంది. ఇక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గురించి చెప్పాలంటే, నాకు ఆట గెలవడం కాదు బతకడం కావాలి అనే డైలాగ్ తో ఆయన పాత్ర ఒక డెప్త్ ను చూపించారు. సినిమాలో చరణ్ గారికి రెజ్లింగ్ నేర్పించే గురువుగా శివన్న కనిపిస్తారని తెలుస్తుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్ కు మరో స్థాయిని తీసుకువచ్చింది. పెద్ది ట్రైలర్ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. మట్టిలో రెజ్లింగ్ ఫైట్, క్రికెట్ గ్రౌండ్ లో ఎలివేషన్ షాట్స్, రన్నింగ్ విజువల్స్ ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ప్రత్యేకంగా రామ్ చరణ్ గారి యాక్షన్ బాక్స్ లో పూర్తిగా రెచ్చిపోయాడు. ఒకవైపు గ్రామీణ మాస్, మరోవైపు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఫీల్ అవుతుంది. ఈ రెండు కలయికలో ట్రైలర్ ను చాలా ప్రత్యేకంగా మార్చింది. ఈ ట్రైలర్ కు మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ గారి సంగీతం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ కు ఎమోషనల్ ను డబుల్ చేసింది. ప్రత్యేకంగా ట్రైలర్ చివర్లో వచ్చే మ్యూజిక్ పీక్ ప్రేక్షకులకు గూస్ బాంబ్స్ ఇస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. రెహమాన్ గారి సంగీతం ఈ సినిమాకు ఒక పెద్ద ఆస్తి అవుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ చివర్లో వచ్చే క్రాస్ ఓవర్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చరణ్ గారి ఒక్కసారి చూస్తే క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్ గా కనిపించే ఆ విజువల్, ఇది కేవలం స్టైలిష్ షాట్ మాత్రమే కాదు, పాత్ర జీవితంలోని 3 దశలను చూపించే సింబాలిక్ మూమెంట్ లా అనిపిస్తుంది. అదే ఈ ట్రైలర్ లోని బెస్ట్ షాట్ అని చెప్పుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్ ని చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, కలర్ టోన్, రూరల్ సెటప్ అన్ని స్టన్నింగ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లో భారీ ఫాన్ ఇండియాగా ఫీల్ కనిపిస్తుంది. ఇది కేవలం తెలుగు సినిమా కాదు, ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంగా కనిపిస్తుంది. ట్రైలర్ విడుదలైన తర్వాత పెద్దిపై అంచనాలు రెట్టింపయ్యాయి. రామ్ చరణ్ గారి కెరియర్ లో ఇదో మరో డిఫరెంట్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ట్రిబుల్ ఆర్ తర్వాత
తర్వాత చరణ్ గారి నుంచి వస్తున్న పూర్తి స్థాయి మాస్ ఎమోషనల్ ఫిలిం కావడంతో దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అవుతుందని, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి పెద్ది ట్రైలర్ ఒక విషయం క్లియర్ చేసింది. ఇది కేవలం ఆట గురించి సినిమా కాదు, ఒక మనిషి గౌరవం, బాధ, పోరాటం గురించి కథ. రామ్ చరణ్ గారి కెరియర్ లోనే అత్యంత ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడనే ఫీలింగ్ ట్రైలర్ చూస్తే వస్తుంది. మీకు పెద్ది ట్రైలర్ ఎలా అనిపించింది? చరణ్ గారి పారా అథ్లెట్ గా కనిపిస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని మా కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.